కమ్మని క్యారెట్ రైస్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో ఒక పావు నూనె వేసుకొని 5 to 6 మిరియాలు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, 5 to 6 జీడిపప్పు, ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్, 2 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే కొన్ని పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి కలిపేసి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. అందులోనే కొన్ని కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి క్యారెట్ని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, 1 tablespoon కొరియండర్ పౌడర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యాన్ని ఉప్పేసి పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon నెయ్యి, 1 నిమ్మకాయ రసం వేసి చాప్ చేసుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే అంతే. సింపుల్ అండ్ టేస్టీ ఫ్లేవర్డ్ యమ్మీ క్యారెట్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.